హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 34 స్టోరీలోకి వెళ్ళిపోదాం. గిరీశం తనకిష్టం లేకపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన ప్రేమతో తనను మార్చుకుంది. కానీ నేనంటే నా భార్యకు పడదు, తనంటే నాకు చిరాకే. అలాంటిది తన జీవితం ముందుకు ఎలా వెళ్తుంది? పోనీ నేను తన మనసు మార్చినా నేనెందుకు మార్చాలి? తనంటే నాకు ఇష్టం లేదు కదా. ఒకరి కోసం ఒకరు మారను, నేను మారను, నా కోసం ఇంకొకరు మారాలి. వాళ్ళ కోసం నేను మారితే నాకు విలువ ఉండదు. అప్పుడు తను నన్ను అస్సలు లెక్క చెయ్యదు. నువ్వే కదా నన్ను ప్రేమించావని అంటుంది. అందుకే నేను మొండిగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు సురేష్. సాయంత్రం వరకు అక్కడే ఉండి సంధ్యా సమయాన్న తర్వాత ఇంటికి బయలుదేరతాడు సురేష్. బయట కూర్చుని ఉన్న అనసూయమ్మ సురేష్ని ఆపుతుంది. ఏంటి, ఇక్కడ గడప దగ్గర ఎవరైనా కాపలా పెట్టిపోయారా ఏంటి, వచ్చే వాళ్ళని ఆపమని అని అడుగుతాడు సురేష్. ఎందుకురా, ఎప్పుడు సీమ టపాకాయలాగా ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటావు? నేను చెప్పిన మాట విన్నావా? అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్తే నేను బయలుదేరతాను అని అంటాడు సురేష్. ఆ అమ్మాయిని ఏమన్నావు? ఎందుకు తను ఏడుస్తూ ఉంది? మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా కిందికి రాలేదు. ఒకటి ఆలోచించు సురేష్, పంతాలకు పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తను కూడా మొండిది కాబట్టి తను నువ్వు మారుస్తావు అనుకున్నాను. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు కోల్పోతున్నావు. ఒకటి అడుగుతా చెప్పు. శశి పెళ్లి చేసినందుకు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమే మానేసింది శశి. అలాంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలి? ఎలాగైనా చూసుకునేది. తను ఎంత మొండిదైనా సరే తను బాధలో ఉంది. తను బాధ చెప్పుకోవటానికి తనకు తోడుగా ఎవరూ లేరు. అలాంటి వాళ్ళు మనసులో బాధపడితే అలాగే కూలిపోతూ ఉంటారు. ఇంతకన్నా విడమర్చి చెప్పడానికి నువ్వు చిన్నపిల్లాడివేమీ కాదు కదా. అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనసూయమ్మ. అయ్యో, తప్పు చేశాను. తనలో కూడా ఆలోచన శక్తి లేదు. నేను కూడా తొందరపాటుతో మాట్లాడేశాను. తను అమ్మాయి అన్న విషయం మర్చిపోయి అత్తయ్య మామయ్య నా మీద నమ్మకంతోనే కదా ఇక్కడ వదిలేసి వెళ్ళారు, తన్ని బాగా చూసుకుంటాను అని. అయినా సరే తను ఎందుకు నన్ను ప్రేమించాలి? నేను అసలు చదువుకోలేదు. మహా అయితే 10th వరకే కదా నేను చదువుకున్నాను. తను MBA చేసిన అమ్మాయి. నన్ను పెళ్లి చేసుకుంది అంటే తల్లిదండ్రుల మీద ప్రేమతోనే కదా అనుకోవాలి. ముక్కు మొక్కం తెలియని నన్ను పెళ్లి చేసుకుంది. తనకిష్టం లేకపోయినా సరే తల్లిదండ్రుల మీద ప్రేమతో పెళ్లి చేసుకుంది. తర్వాత వాళ్ళతో మాట్లాడమే మానేసింది. అలాంటి అమ్మాయికి తోడుగా ఉండాల్సింది పోయి నేను కూడా తన్ని అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలని తన చేత పనులు చేయించాను. కానీ అది కూడా నా మనసు చంపుకొని బలవంతంగా. అప్పుడు తను ఇంకా నా మీద నెగిటివ్ థాట్స్తో ఉంటుంది. సురేష్ తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. అప్పటికే తన కోపం చల్లారకపోయినా సరే చల్లారే వరకు తను బ్రతిమలాడతాను. అలా తినకుండా కూర్చుని ఉంటే తన ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే అని తన మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటే ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తాడు సురేష్. అంత బాధపడుతూ లోపలికి వెళ్ళిన సురేష్కి ఎదురైన దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు. ఎదురుగా ఫ్రూట్స్ పెట్టుకుని అలాగే పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ ఒకవైపు, ఐస్ క్రీమ్ తింటూ మరొక వైపు ఉన్న ఫ్రూట్స్ తింటూ సునీతతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది శశి. నానమ్మ ఏదో భారీ డైలాగులు చెప్పింది బయట. ఆ డైలాగులు విను తనకి సారీ చెప్దామని గదిలోకి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత సంతోషంగా ఉందో అనుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్తాడు. సురేష్ వచ్చింది చూసినా కానీ చూసి చూడనట్లు సునీతతో మాట్లాడుతూ ఉంటుంది శశి. సునీత కూడా తనతో జోకులు వేస్తూ ఉంటుంది. వాళ్ళ వైపు కోపంగా చూసి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు సురేష్. సరే వదినా, అన్నయ్య వచ్చాడు కదా, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మన ప్లాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది సునీత. సురేష్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఎదురుగున్న సోఫాలో కూర్చుంటాడు. తన పని తను చేసుకుంటూ ఉంటుంది శశి. పక్కనే కూర్చున్న సురేష్ని పట్టించుకోకుండా సురేష్ తన వైపు చూస్తూ ఉంటాడు. అంత ఆకలిగా ఉంటే చెప్పండి, మీకు కూడా తినడానికి ఏమైనా ఇస్తాను. అలా నన్ను తినేసేలా చూడకండి, అసలే నాకు దిష్టి తగులుతుంది అని అంటుంది శశి. మరి ఇంట్లో వాళ్ళేమో నువ్వేమీ తినలేదని తెగ బాధపడిపోతున్నారు. ఇక్కడ గదిలో కూర్చుని తినాల్సినవన్నీ తింటున్నావు కదా అని అంటాడు సురేష్. అయ్యో రామా, ఇది మరీ బాగుంది. అంటే నేను ఇప్పుడు తినడం మీకు తప్పుగా అనిపిస్తుందా? తప్పు అని నేను అనడం లేదు, తినలేదు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు కదా అని అంటున్నాను అని అంటాడు సురేష్. వాళ్ళు అనుకుంటున్నారు,
దానికి నన్ను మీరు అడగడం తప్పే కదా. నాకు ఇంట్లో తినే హక్కు కూడా లేదు అని మొఖం మీద చెప్పేస్తున్నారు. ఇదిగోండి తీసుకుని వెళ్ళండి. నేను ఇక నుంచి ఏమీ తినను అని మళ్ళీ ఒకవైపు తిరిగి పడుకుంటుంది శశి. అలా అనేసరికి మళ్ళీ భయపడతాడు సురేష్. తన చేతిలో పెట్టిన ప్లేట్ వైపు చూస్తాడు. అక్కడ ఏమీ ఉండదు, అంతా ఖాళీ. ఇక్కడ ఏముందని తీసుకుని వెళ్ళమంటున్నావని అంటాడు సురేష్. మీరింత తిట్టిన తర్వాత కూడా సిగ్గు లేకుండా నేను ఎలా తింటాను? ఆ ప్లేటు కాస్త తీసుకుని వెళ్ళిపోండి అని అంటుంది శశి. ఇది కిచెన్లో ప్లేటు, పెట్టాల్సి వస్తుందని ఇది నా చేతితో పెట్టించింది. సరే పద భోజనం చేద్దామని అంటాడు సురేష్. నాకు ఆకలిగా లేదు అని అంటుంది శశి. ఇంత తిన్న తర్వాత ఆకలిగా ఏముంటుందిలే కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం అది కనిపించదని అనుకుంటాడు సురేష్. మీరు వెళ్ళి తినండి, నా గురించి ఏమీ ఆలోచించొద్దు అని అంటుంది శశి. నాకు ఆకలిగా లేదని సురేష్ కూడా పడుకుంటాడు. ఏమైంది, ఆకలి లేదని అడుగుతుంది శశి. కడుపు నిండా ఆకలైనా నేను తినలేని పరిస్థితి. నువ్వు కిందకి వచ్చి భోజనం చేయలేదు అంటే అందరూ మళ్ళీ నన్ను తిడతారు. అసలే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. మళ్ళీ కిందకి వెళ్ళి ఆ సుప్రభాతాలు వినే బదులు ఇక్కడే పడుకోవడం బెటర్ అని అనుకుంటాడు సురేష్. మరి సురేష్ కోసం శశి కిందకి వెళ్ళి భోజనం చేస్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.